నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బ్రేకింగ్ న్యూస్. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక. భారత్కు భారీ విజయం. ప్రధాని మోదీది చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి. ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు. భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ బ్రిటన్కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ను ఓడించి 193 ఓట్లకు ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 183 ఓట్లు సాధించారు. టైటిల్పై బ్రిటన్ 71 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాడు. దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటీష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని. 11వ రౌండ్ ఓటింగ్లో జస్టిస్ దల్వీర్ భండారీ జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లకు 183 మరియు అన్భద్రతా మండలిలో 15 ఓట్లకు 15 వచ్చాయి. జస్టిస్ దల్వీర్ భండారీ 9 ఏళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటేశాయి మరియు ఏ ఒక్కటీ అంధ మోడీ భక్తులు కాదు. వారందరూ ఆలోచనాత్మకంగా ఉంటారు మరియు మనకు స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద, గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. భారతీయ వార్తా మాధ్యమాలు ఇలాంటి గొప్ప విషయాలను ప్రసారం చేయవు. మోడీకి వ్యతిరేకంగా వార్తలు కావాలి అని వారు వెతుకుతున్నారు మరియు ప్రసారం చేస్తున్నారు. జై హింద్, జై భారత్ మాతా. మన నాచగిరి టీవీ న్యూస్.